ఏపీ కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారా? మంత్రివర్గం నుండి 4 మంత్రులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమయ్యారా? ఇందులో జనసేన మంత్రికి కూడా షాక్ ఇవ్వబోతున్నారా? అటు బీజేపీ నేతకు ప్రమోషన్ ఇవ్వబోతున్నారా? ఇంతకీ బాబు కేబినెట్ నుండి బర్తరఫ్ కాబోతున్న మంత్రులు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పాటై దాదాపు 6 నెలలు దాటింది. దాంతో సీఎం చంద్రబాబు తన కేబినెట్లోని మంత్రులకు మార్కులు వేస్తున్నారు. మంత్రిగా ఎవరెవరి పనితీరు ఎలా ఉంది, పనిచేయని మంత్రులు ఎవరని నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన కేబినెట్లో సరిగా పనిచేయని 4 మంత్రులపై వేటుపడే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒకరిద్దరు మంత్రులను సీఎం చంద్రబాబు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో వేటు తప్పకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచన సైతం చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో మొత్తం 24 మంది మంత్రులున్నారు. అయితే ఒక్క మంత్రికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉండటంతో నాగబాబుతో పూర్తి చేశారు. త్వరలోనే నాగబాబు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారట. అయితే నాగబాబు ప్రమాణంతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కూడా మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఉన్నది ఒకే పదవి కావడంతో ఇద్దరికి ఎలా అవకాశం ఇస్తారని సొంత పార్టీ నేతలే ప్రశ్నలు సంధించుకున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుత కేబినెట్లో సరిగా పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలుకుతారని పార్టీ పెద్దలు చెప్పడంతో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా షాక్ అయ్యారట. ప్రభుత్వం అధికారంలోకొచ్చి కనీసం ఏడాది కూడా పూర్తవకముందే మంత్రులకు ఉద్వాసన పలకడం ఏంటని గుసగుసలాడుకుంటున్నారట. ఇదే టైంలో కేబినెట్ నుంచి అవుట్ అయ్యే మంత్రి ఎవరని ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు పట్టుబట్టి మరీ ప్రమోషన్ ఇచ్చినా సరిగా పనిచేయడం లేదని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారట. ఇటీవల పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ లోనూ అందరికంటే వెనుకబడ్డారని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. అయినా ఆయన మాత్రం సరిగా పెర్ఫార్మెన్స్ చూపించడం లేదని చెప్తున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రిపై కూడా వేటుపడే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన స్థానంలోనే పల్లా శ్రీనివాసరావుకు చోటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు సైతం మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకున్నట్లు తెలిసింది. ఇందులో జనసేన పార్టీకి చెందిన ఓ మంత్రికి ఉద్వాసన పలకాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంతో జనసేన మంత్రుల సంఖ్య 5కు చేరింది. అటు బీజేపీకి మాత్రం కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే కేటాయించారు. అయితే జనసేనకు చెందిన ఓ మంత్రిని తప్పించి బీజేపీలోని ఓ ఎమ్మెల్యేకు మంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలని యోచిస్తున్నారని చెప్తున్నారు. త్వరలోనే మంత్రిగా నాగబాబు ప్రమాణం చేయగానే సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ శాఖ జనసేన మంత్రి కందుల దుర్గేష్ దగ్గర ఉండటంతో బదిలీ చేస్తారని చెప్తున్నారు. అటు మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఎక్కువ శాఖలుండటంతో ఆయన దగ్గర నుంచి కొన్ని శాఖలను ఇతరులకు మార్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా కూటమి సర్కార్లో 4 మంత్రులపై వేటు పడటం పక్కా అంటున్నారు. కానీ జనసేన పార్టీలో ఏ మంత్రికి ఉద్వాసన పలుకుతారనేది మాత్రం హాట్ టాపిక్ అయింది. జనసేన పార్టీ నుంచి మంత్రిని బర్తరఫ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ దీనికి జనసేనాని ఒప్పుకోకుంటే ఏం జరుగుతుందో కూడా చూడాల్సి ఉందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.